అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిష యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మనం ఈరోజు చర్చించిన టాపిక్ ఏంటంటే కర్తరి గురించి తెలుసుకుందాం. అంటే ఈ కర్తరి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఉంటుంది, ఈ కర్తరి సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అండి. చూడండి, ఈ కర్తరి వచ్చేసి 4వ తారీఖు స్టార్ట్ అవుతుంది. 4/5/2026 స్టార్ట్ అయ్యి 11/5/2026 వరకు చిన్న కర్తరి. మళ్ళీ అక్కడి నుంచి పెద్ద కర్తరి స్టార్ట్ అయ్యి 29/5/2026 వరకు కర్తరి అన్నమాట. టోటల్గా చెప్పుకుంటే ఈ 4వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కర్తరి సమయం అన్నమాట. సూర్యుడు భరణి నక్షత్రం 3-4 పాదాలు, కృతికలో 4 పాదాలు, రోహిణిలో 1 పాదం సంచరించే సమయాన్నే ఈ కర్తరి అంటారన్నమాట. అయితే ఈ కర్తరిలో ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం. ఇప్పుడు మృద్దార్ శిలా గృహ కర్మాని వర్జ్యాని అన్నారు. అంటే ఈ కర్తరిలో గృహానికి సంబంధించిన పనులు ఏవి కూడా చేయకూడదు. నూతన గృహ నిర్మాణం, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, సింహద్వార స్థాపనలు, అట్లాగే వ్యవసాయ పనులు, బావులు, చెరువులు తవ్వటాలు. అక్కడ దాకా ఎందుకండి, మనకి నూతనంగా పెళ్ళైన వాళ్ళకు కూడా గర్భధాన ముహూర్తం కూడా కర్తలు చేసుకోవద్దని చెప్తుంది. గర్భధాన ముహూర్తం అంటే శోభనం అని ఎందుకు చెప్పారంటే, ఈ కర్తరి సమయంలో కొత్త స్త్రీ సంగమం కూడా చేయకూడదు అనమాట. కాబట్టి ఈ గర్భధాన ముహూర్తాలు కూడా కర్తలు అయిపోయే వరకు వాయిదాలు వేసుకోవడం మంచిది. అట్లాగే దేవాలయాది పనులు, మట్టి పనులు, కర్ర పనులు, చెక్క పనులు ఇవన్నీ చేయకపోవడమే చాలా మంచిదనమాట. ఈ కర్తరి సమయంలో చేసుకోవద్దు, ఇవన్నీ నిషేధం అని చెప్పేసి మనకి శాస్త్రంలో తెలియజేశారనమాట. కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు నూతనంగా నిర్మించి గృహం స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు వర్క్ స్టార్ట్ అవుతానే ఉంటుంది. వర్క్ స్టార్ట్ అవుతానే ఉన్నా కూడా ఈ సింహద్వారాల స్థాపనలు చేయడము ఇట్లాంటివన్నీ కొంచెం ఆపేసుకుంటే బెటర్ అండి. అట్లాగే గృహారంభం అంటే ఈ పిల్లర్స్, భూములు, పునాదులు తవ్వే క్రమంలో ఉంటే 20 రోజులు ఆపేయడం మంచిది. కాబట్టి మనం ఈ కర్తరి నూతనంగా గృహం నిర్మించుకునే వాళ్ళం ఈ కర్తరలు కూడా తెలుసుకుంటే మంచిది మనకి. కొంతమంది ఈ కర్తర సమయంలో కూడా గృహ పనులు రన్ అవుతూనే ఉంటాయి. కాబట్టి వైశాఖ మాసం స్టార్ట్ అయింది కదా అని చెప్పేసి అప్పుడు ముగ్గు పోసి శంకుస్థాపన చేసి రెడీగా ఉన్న పనులు ఆటోమేటిక్గా కంటిన్యూషన్గా సాగుతూ వెళ్ళిపోతూ ఉంటాయి. అవి కూడా బేస్ మట్టం స్టేజ్లో ఉన్న పనుల వరకు కర్తర సమయంలో ఆపేయడం చాలా మంచిదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది. మనం నెక్స్ట్ ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.